హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన స్టోరీ ఆటో డ్రైవర్ కూతురు. తల్లి లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ తన కూతుర్ని కష్టపడి డాక్టర్ని చేశాడు. కానీ కూతురు డాక్టర్ అయిన తర్వాత చూడ్డానికి ఆ తండ్రి మాత్రం లేడు. ఇదే ఇవాళ మన స్టోరీ. అర్జెంటుగా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కావలి దగ్గర ఒక చిన్న కాలనీ. అక్కడ రాజు అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. రోజంతా ఆటో నడిపి వచ్చిన డబ్బుతో కూతురు చిన్నీని చదివించేవాడు. ఇప్పుడు చిన్ని 10th క్లాస్, చాలా తెలివైన అమ్మాయి. డాక్టర్ అవ్వాలని కలలు కనేది. కానీ వాళ్ళ పరిస్థితి చాలా పూర్. వాళ్ళది చాలా పాతిల్లు. వర్షం పడితే ఇల్లంతా లీక్ అవుతుంది. వాళ్ళకి ప్రతిరోజు ఒక గండంలా ఉండేది. ఈరోజు ఉదయం ఆటో స్టార్ట్ చేసి తన కూతుర్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేవాడు. ఇక లోపలికి వెళ్ళమ్మా, బాగా చదువు తల్లి. ఒకరోజు నేను డాక్టర్ అయ్యి నీకు కారు కొనిస్తానా అన్న? అలాగే తల్లి, బాగా చదువుకో. అయినా అన్న, ఒకరోజు స్కూల్లో ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇంకా ఫీజు కట్టలేదు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్కి అలో చేయం, గుర్తుపెట్టుకో. చిన్ని సైలెంట్గా ఇంటికి వస్తుంది. ఆ రాత్రి చిన్ని స్కూల్లో జరిగిన విషయం, ప్రిన్సిపల్ అడిగిన విషయం తన తండ్రికి చెప్తుంది. కానీ రాజు దగ్గర 120 రూపాయలు మాత్రమే ఉంటాయి. అతను సైలెంట్గా బయటికి వెళ్ళి తన వైఫ్ తోటి తనలో తాను ఇలా మాట్లాడుకుంటాడు. నేను నీకు ప్రామిస్ చేశాను, మన అమ్మాయిని పెద్ద చదువులు చదివించి డాక్టర్ని చేస్తానని. ఎలాగైనా మన కూతుర్ని నేను డాక్టర్ని చేసి తీరుతాను. అలా రాజు ఎక్స్ట్రా రైడ్లు చేస్తాడు. మార్నింగ్ నుండి మిడ్ నైట్ వరకు ఆటో నడుపుతూ, వేడిని భరిస్తూ, వానలో కూడా ఆకలిని అణుచుకుంటూ అన్నీ భరిస్తూ తన కూతురు కోసం ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తాడు. ఒకరోజు రిచ్ అబ్బాయి ఆటో దిగి తనతో ఇలా అంటాడు. నా కోసం మా డాడ్ BMW కొనిచ్చారు. అవునా బాబు? నా కూతురికి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేకపోతున్నా. నా జీవితం అందుకే రాత్రనక పగలనక ఇలా ఆటో నడుపుతూ ఉన్నాను బాబు. ఒకరోజు రాజు ఇంటికి వచ్చేసరికి రాత్రి 2 గంటలు అవుతుంది. చిన్ని ఇంకా చదువుతూనే ఉంటుంది. నువ్వు ఇంకా తినలేదు కదా నాన్న, కూర్చో, నేను ప్లేట్ తీసుకొస్తాను. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. తీసుకో నాన్న. ఆ ప్లేట్లో ఫుడ్ చాలా తక్కువ ఉంటుంది. రాజు అర్థం చేసుకుంటాడు. నువ్వు తిన్నావా తల్లి? నేను తిన్నాను నాన్న. కానీ అక్కడ నిజమేంటి అంటే చిన్ని కూడా అన్నం తినలేదు. అలా ఆ రోజు నైట్ గడిచిపోతుంది. ఎగ్జామ్ రోజు చిన్ని హాల్ టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ వస్తాడు. చిన్ని, నీ ఫీజు కంప్లీట్ అయింది. అవునా? చిన్ని షాక్ అవుతుంది. రాజు అలసిపోయి గోడ దగ్గర నుంచుంటాడు. ఆ రోజు తన ఆటో అమ్మేశాడు. తన ఆటో అమ్మి చిన్ని ఫీజు కట్టాడు. కానీ ఆ విషయం ఇంకా చిన్నికి తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత ఒక పెద్ద హాస్పిటల్ ఓపెనింగ్. అది డాక్టర్ చిన్ని రాజు హాస్పిటల్. క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. ఒకవైపు స్టేజ్ మీద చిన్ని, మీడియా, కెమెరాస్. కానీ ఒక చైర్ మాత్రం ఎంటీగా ఉంటుంది. రాజు ఆ రోజు చూడలేకపోయాడు. ఎందుకంటే కొన్ని నెలల ముందే హార్ట్అటాక్తో చనిపోయాడు. చిన్ని స్టేజ్ మీదే ఏడుస్తూ మాట్లాడుతుంది. మా నాన్న ఆటో డ్రైవర్ కాదు, ఆయన నా జీవితానికి డ్రైవర్. అందరూ క్లాప్స్ కొడతారు. తండ్రులు తమ కష్టాలు చెప్పుకోరు, కానీ పిల్లల కలల కోసం సైలెంట్గా పోరాడతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ కథ మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే ఒక హార్ట్ సింబల్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.